రెడ్డి గారు ఇప్పుడే వస్తాను. డాడ్, ఏంటిది? సారీ అమ్మా, ఇక్కడ ఏదో కాలు స్లిప్ చూడండి డాడ్, సాస్ అంతా మీద పడిపోయింది. అయ్యో, వెళ్ళి క్లీన్ చేసుకురా అమ్మా. సార్ స్నాక్స్ ఇంకేమైనా కావాలా సార్? ఇంకేం వద్దు, ఇవన్నీ కింద పడిపోయినాయి, క్లీన్ చేయి. అట్లనే సార్. ఇంకేమైనా కావాలా సార్? ఇంకేం వద్దులే. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మీరు చూసిన డిజైన్స్ అన్నీ గత సంవత్సరం మేము మార్కెట్లోకి తీసుకొచ్చినాం. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం రాబోయే రోజుల్లో మేము మీ ముందుకి తీసుకురాబోతున్న డిజైన్స్ మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నాం.
ఫ్రెండ్స్, ఇదంతా టెర్రికాట్ క్లాత్తో డిజైన్ చేయబడింది, కానీ ఇది సమ్మర్లో కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇందులో ఇన్సైడ్ కాటన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేయడం వల్ల వింటర్లో కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, న్యూ డిజైన్ మీ ముందుకు వస్తుంది. 1, 2 and 3. లేదు, దాని ఫోన్లో కూడా ఏం లేదు. ఇప్పుడు ఎట్లా, ఏం చేయాలి? ఏంట్రా గౌతమ్, ఏంట్రా ఇది? అదే నాకు అర్థం కావట్లేదు. పీసీఆర్ 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 ఎందుకయ్యా ఆపాలి? ప్లే అవనివ్వండి, మీరంతా ఎలాంటి వాళ్ళో తెలియాలిగా. కరెక్ట్గా చెప్పారండి. ఇలాంటి క్యారెక్టర్ దాచి దాగేది కాదు కదా. డిలీట్ చేసినవన్నీ ఇంటర్నెట్ స్టోరేజ్లో ఉంటాయి కదా. సామ్రాట్, ఇదేనా నీ బిజినెస్? బాగుందా? చాలా బాగుంది. చెప్పేవన్నీ నీతి సూత్రాలు, చేసేవన్నీ బూతు పనులు. నిన్నెవరు రానిచ్చారు లోపలికి? చాలేవా, ఇదేదో పెద్ద ఐరాస మీటింగ్ అంటే మాట్లాడుతున్నావు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కావాల్సిన వాళ్ళేలే. సమస్య అది కాదు. ముందు నీ రాసలకు సమాధానం చెప్పు. ఇంకేం సమాధానం చెప్తాడు డాడ్? ఆల్రెడీ తన బండారం బయటపడేసరికి మొహం వెళ్ళబెట్టాడు, గొంతు తడారిపోయింది. నువ్వేదో డిజైనింగ్లో క్రియేటర్ అని, బిజినెస్లో కింగ్ అని, అనతి కాలంలోనే ఆకాశం అంత ఎత్తు ఎదిగామని తెలుసుకొని మీలాంటి వాళ్లతో బిజినెస్ చేయాలని ప్రజెంటేషన్ కోసం పిలవగానే వచ్చాను. మంచి సినిమా చూపించావయ్యా. చిచి,
ఎస్, రిసార్ట్ ఫోటోలు కావాలి. అంతేకాదు ఈ సామ్రాట్ క్యారెక్టర్ లో బెస్ట్ అని, అన్నిట్లో ఈయనే ఫస్ట్ అని, ఎతిక్ సీతగాడి చెల్లెళ్ళని, మోరల్ సీతని తమ్ముళ్ళని చెప్పుకుని తిరుగుతూ ఉంటాడు. గెలుపు తప్ప ఓటమి లేదని విర్రవీగుతుంటాడు. ఇప్పుడు చూశారు కదా ఇతని విశ్వరూపం. ఇంకా ఏం చూస్తారు? ఇప్పటిదాకా మనం చూసిన దరిద్రం చాలదా? ఏం బాబు, మనకి ఇలాంటి అలవాట్లైనా వేరే ఇంకేమైనా ఉన్నాయా? ఎందుకంటే వీళ్ళందరూ నీ డిజైన్ చూసి నీ కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వడానికి వచ్చారు కదా. ఒకవేళ వాళ్ళకి నచ్చకపోతే ఇలాంటి అమ్మాయిలను ఏమన్నా నువ్వు జ్ఞానేంద్ర, అరవటం కాదు సామ్రాట్, ఉన్నత స్థాయిలో ఉన్న మమ్మల్ని పిలిచి ఇలా మమ్మల్ని అవమానించినందుకు సారీ చెప్పాలి. తన బిజినెస్ కోసం, మీరిచ్చే కాంట్రాక్ట్ కోసం, డబ్బు కోసం ఎన్నిసార్లైనా సారీ చెప్తాడు. క్యారెక్టర్ని అమ్ముకుంటాడు, ఎంతకైనా దిగజారుతాడు. అంత మాత్రాన అతన్ని, అతని కంపెనీని, అతని బ్రాండ్ని ఒప్పుకుంటారా? నమ్ముతారా? నమ్మడం కాదు, మాలో ఒక్కరు కూడా ఇతని కంపెనీ డిజైన్స్ యాక్సెప్ట్ చేయరు. ఒక్కరు కూడా పైసా కాంట్రాక్ట్ ఇవ్వరు. ఏం సామ్రాట్, విన్నావా? బిగ్ బిగ్ బిజినెస్ మెన్స్ ఏమన్నారు? నువ్వంటుంటావు కదా, వ్యాపారం అంటే నమ్మకం, వ్యాపారం అంటే విలువలు, వ్యాపారం అంటే నిజాయితీ అని. అవన్నీ నీకున్నాయా? ఇప్పటిదాకా నీ గెలుపు గెలిపేనా? జ్వాల, ఇదంతా కుట్రని, నా మీద గెలవలేక, నన్ను ఎదుర్కోలేక నా మీద పన్నిన పన్నాగమని నాకు తెలుసు. ఇది మరీ బాగుంది. ఆడలేక మధ్యలో ఓడిందని నాకేం అవసరం బాబు నీ మీద కుట్ర చేయడానికి? అందరూ కళ్ళారా చూశారుగా 70mm స్క్రీన్ మీద నీ బాగోతం. ఇంత జరిగిన తర్వాత కూడా నీకు మాట్లాడటానికి నోరేలా వస్తుందా? అయినా ఇలాంటి క్యారెక్టర్స్ వెళ్ళతో మనకు వ్యాపారం ఏంటండి? ఇంకా మాట్లాడనవసరం. పదండి పోదాం, పదండి పదండి. పదండి. ఆగండి. అందరూ ఒక నిమిషం ఆగండి. ఏం తాగేది? ఎవడరా నువ్వు? ఆఫ్టర్ ఆల్ బేరర్ గాడివి, చేజెక్కి అరుస్తున్నావేంటి? నేను బేరాన్ని కాదు, బాయ్ని కాదు.
శ్రీవల్లి. నా పేరు శ్రీవల్లి, సామ్రాట్ భార్య అని. ఓహో అలాగా తల్లి. ఇప్పటి వరకు తమ శ్రీవారి ఘనకార్యం సినిమాలాగా చూశాం. ఇప్పుడు తమరేం చేయబోతున్నారో? మీరు జర ఆగుతారా గద్దెస్ వంటి పెద్ద మనిషి గారు? నా భర్త పిలవంగానే నా భర్తని నమ్మి గీడిదాకా వచ్చిన వ్యాపారవేత్తలందరికీ ఒక చిన్న విన్నపం. తెల్లనివన్నీ పాలు కాదు, నల్లనివన్నీ నీళ్లు కాదు. మనం కళ్ళతోటి చూసేటి అన్ని నిజాలని ఎట్లా అనుకుంటున్నారు? ఏంటి ఇదో కొత్త నాటకమా? గది కొందరు చేసిన కుట్ర అంటున్నా. కొందరి దగ అంటున్నా. అది పక్క అబద్ధమని చెప్తున్నా. భర్తను కాపాడుకోవటానికి బాగానే ప్రిపేర్ అయ్యావన్నమాట. ఏంటి ఇదో కొత్త నాటకమా? నా భర్తని అవమానించాలని ప్లాన్ చేసింది మీరు. నా భర్త పరువు తీయాలని ప్రిపేర్ అయ్యింది మీరు. నెంబర్ 1 బిజినెస్ మెన్ అయినా ది గ్రేట్ సామ్రాట్ గారిని డీగ్రేడ్ చేసి ఇటువంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి నా భర్త గౌరవానికి మచ్చ తీసుకురావాలని ఈ వీడియో తయారు చేసింది నీ బిడ్డ జ్వాల. శ్రీవల్లి, పిచ్చి పట్టిందా నీకు? ఎలా కనపడుతున్నాను? అంత దిగజారాల్సిన అవసరం నాకు లేదు. ఏయ్ కిలాడి, మూతి మీద గుద్దిందంటే 32 పళ్ళు రాలుతాయి. ఒక్క అబద్ధం చెప్పగానే అబద్ధాన్ని నిజమని మీ కంటికి చూపించగానే పొగిడిన నోటితోనే నా భర్తని తిట్టిండ్రు. మీ వయసెందుకు, మీ చదువెందుకు, మీ అనుభవం ఎందుకు? సామ్రాట్ గారి వ్యాపారానికి 10 ఏళ్లు. ఈ 10 ఏళ్లలో ఆయన ఎదుగుదలేందో, ఆయన పట్టుదలేందో, ఆయన నిజాయితీ ఏందో మీ అందరికీ ఎరకనే. అయినా 2 క్షణాలల్లా గదంతా మర్చిపోయినరు. ఇది మీకు న్యాయం అనిపిస్తుందా? సామ్రాట్ గారు తప్పు చేస్తారని మీ మనసు చెప్తుందా? కళ్ళారా చూసాం కదమ్మా, అయినా అబద్ధం అంటావేంటి? పైసలు పడేస్తే గిస్ వంటి వీడియోలు గంటకి 100 మనకి అనుకూలంగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు జ్వాల చేసింది కూడా గదే. వ్యాపారంలో నా భర్తకి ఎదురు నిల్వలేక, నా భర్త నిజాయితీతోటి పోటీ పడలేక, సామ్రాట్ బ్రాండ్ ముంగట తన కంపెనీని రన్ చేయలేక, నా భర్త విజయాల్ని చూసి ఓర్వలేక జ్వాల ఈ కుట్ర చేసింది. ఏంటమ్మా ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? ఆరోపణ చేయటం కాదు, నా కూతురు ఇదంతా చేసిందని నిరూపించాలి. లేదంటే నీ మీద, నీ భర్త మీద పరువు నష్టం దావా వేస్తాను. అంత తక్లీఫ్ మీకెందుకు? ఇప్పుడే ప్రూవ్ చేస్తా. ఇప్పటిదాకా మీరంతా చూసింది నా భర్త తప్పని, తప్పు చేసినట్టు తయారు చేసిన వీడియోని. కానీ అసలు వీడియో ఆ రోజు ఏం జరిగిందో ఈ ఫోన్లో ఉంది.